ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వాన్ని ఏ విధంగా ఉంది ఆ పాలన అనేది కనుక సింగిల్ లైన్లో చెప్పమంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని అవమానించడం కోసం, జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం కోసం కోట్ల రూపాయలు ప్రజాధనం ఖర్చు పెడుతోంది అని నిస్సందేహంగా చెప్పచ్చు. ఈ సెకండ్ నుంచి మొదలెట్టండి, వెనక్కి వెళ్ళండి. ఇప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలు అన్నారు. ఏవండి సాంస్కృతిక కార్యక్రమాలు అంటే ఎంటర్టైనింగ్గా ఏవో ప్రోగ్రాంలు పెట్టుకుంటారు. మామూలుగా అంటే అందరూ ఎమ్మెల్యేలు వెళ్ళాలి, కానీ హెల్తీ పాలిటిక్స్ లేవు కాబట్టి ఓన్లీ అధికార పార్టీ వాళ్ళే వెళ్తూ ఉన్నారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా జగన్ మీద ద్వేషం, జగన్ మీద విమర్శలు మనం చూసాం. చివరికి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గారు అదేదో వేషమేసి నన్ను పుట్టినరోజు నాడు నన్ను అరెస్ట్ చేశారు, వీళ్ళ భరతం పడితే వీళ్ళని తొక్కేత, వీళ్ళని అది చేస్తా ఇది చేస్తా, ఇట్లాంటివి ఎన్నో. ఇదంతా ప్రభుత్వ ధనంతో ఖర్చు చేస్తూ ఉన్నదే కదా. ప్రభుత్వ ఖర్చు అంటే ప్రజల ఖర్చే కదా. ప్రజల ఖర్చుతో వీళ్ళు ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవ్వకుంటూ దాన్ని కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అవమానించడం కోసమే వాడుకోవాలా? అలా మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు గారు విరగబడి నవ్వుతూ ఉన్నారు. ఏదో ఒక సెకండ్ అని అనిపించదా దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ అని? సరే, అసెంబ్లీ సమావేశాల్లో కూడా అదే. బట్ రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు మామూలే అనుకుంటాం కాబట్టి దాన్ని అర్థం చేసుకోవాలి. ఇంకా అంతకుముందు వెళ్ళిన మళ్ళీ అసలు క్రికెట్, కబడ్డీలు, ఎంటర్టైన్మెంట్లు, ఇవి క్రికెట్లు, ఎంటర్టైన్మెంట్లు, జబర్దస్త్ స్కిట్లు, కక్షలు, కార్పణ్యాలతోనే కాలం గడుపుతున్నారు. ఇంకా రాజకీయపరమైన దాడులు, కేసులు పెట్టాలి, ఏదో కేసు పెట్టాలి, దాన్ని వాదించే సిద్ధార్థులు ఉత్తరం తేవాలి, కోట్ల రూపాయలు ఆయనకు చెల్లించాలి. సేమ్ వైసీపీని టార్గెట్ చేసేకి, జగన్ను టార్గెట్ చేసేకి కుప్పల కేసులు, దాన్ని వాదించడం కోసం కుప్పల కోట్ల రూపాయల డబ్బు. మళ్ళీ అది ప్రజాధనమే, ఎవరి సొమ్ము ఎవరికి ఇస్తున్నారో తెలియదు. అసెంబ్లీలో జగన్ అవమానించి వైసీపీని టార్గెట్ చేయాలి, సాంస్కృతిక కార్యక్రమాల్లో జగన్ అవమానించి జగన్ టార్గెట్ చేయాలి, బయట పాలిటిక్స్లోనూ జగన్ను టార్గెట్ చేయాలి, వైసీపీని టార్గెట్ చేయాలి. ఇది మొత్తం అంతా కనుక ప్రజాధనమే ఖర్చు. మొత్తం కుప్పలు అప్పులు చేస్తున్నారు. మళ్ళీ వీళ్ళ ప్రమోషన్ ఒకటి మధ్యలో రాష్ట్ర మీడియా, జాతీయ మీడియా విపరీతమైన ప్రమోషన్, ప్రచారం కోసం ఖర్చులు. మొత్తం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే జగన్ నామస్మరణ తప్ప వేరేమన్నా కనిపిస్తుందా? కనీసం ఒక్క రోజైనా, ఒక్క సమావేశమైన, చివరికి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా వీళ్ళు జగన్ పేరు లేకుండా ముగించుకోలేకపోయారంటే జగన్ను చూసి భయం అనాలా, జగన్ మీద ద్వేషం అనాలా, వీళ్ళ భవిష్యత్తు మీద ఆందోళన అనాలా, ఎట్లా చూడాలో కూడా తెలియట్లేదు. బట్ ఇదైతే ధర్మం కాదు, ఇదైతే ఖచ్చితంగా ధర్మం కాదు. వీళ్ళ భజన జగన్ను అవమానపరచడం, దీనికోసమే ప్రజాధనాన్ని ఖర్చు పెడుతూ ఉన్నారు. సరిపోయింది.